సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊర్లు పెద్దలు చిన్నలు, దూర ప్రాంతము నుండి దేవుడి వాక్యం ఆలగించిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనము నేర్చుకున్న విషయము 1000 ఏళ్ళు పరిపాలన. ఆ పరిపాలనలో వార్తావిరణం ఎలాగుంది, వర్షం ఎలాగుంది, ఆ విషయం గురించి నేను చెప్పుకొని వచ్చింది. మీరు మర్చిపోవాలని అనుకున్నాం, కానీ మనం ఇక్కడ ప్రకటించిన వాక్యం అది దేవుడి వాక్యం. ఆ వాక్యము దాని పని ఆ వాక్యం చేస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వాక్యం చదివినప్పుడు ఆయన నోటి నుండి యెషయా గ్రంథము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. అంటే నేను నా నోటి నుండి పంపించిన వాక్యము నిష్ఫలం కాదు. ఏదండి, మనం ఇక్కడ బైబిల్ తరగతి చేసినది నిష్ప్రయోజనం. కానీ కొందరికి ఇప్పుడు అలాగా అనుకున్నారు. వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ స్టడీ చేస్తున్నారు, సువార్త ప్రకటించుతున్నారు, ఈ దాని వలన నిష్ప్రయోజనము కలిగినట్టుగా వారు కొందరు ఏం చేస్తున్నారు అనుకున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, నేను చెప్పబడిన వాక్యము అదిగా దేవుడి వాక్యము నిష్ప్రయోజనము కాదు. అది ఏం చేస్తుంది, సఫలం చేస్తుంది. అది ఎలాగ తిరిగి వచ్చేది, కార్యం చేస్తుంది. నిష్ప్రయోజనం కాదు, సఫలం చేస్తుంది, కార్యం చేస్తుంది. అప్పుడు దేవుడు ఏది ఉద్దేశంతో వాక్యం ఇక్కడే ప్రకటిస్తున్నారో పంపిస్తున్నారో ఆ పని దేవుడు ఏం చేస్తుంది, జరిగిస్తుంది. అది నమ్మకం ఉన్నవాడు మాత్రం దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. అది మనం ఇక్కడ ఇలాగ వాక్యం ఇక్కడ పంపించినప్పుడు ఈ వాక్యం పని వాక్యం చేస్తుంది, మన పని మనం చేయడం. వాక్యం అంటే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం మనం ఇక్కడ ప్రకటించినది, దేవుడు వాక్యం అందించినది ఈ ఊర్లో ఉన్న వాడికి కొందరికి వాక్యం ఏమో రాబో దినములో నిష్ప్రయోజనం కాక అది ప్రయోజనం చేసి పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది సబలం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవునికి వందనాలు తెలియపరుచున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పోయిన వారములు నేను చెప్పినది వర్షం గురించి చెప్పాడు. 14వ విషయం 15 ఈ రోజు నేర్చుకున్నాను. యెషయా గ్రంథము 41 అధ్యాయము 18 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 41 అధ్యాయం. చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. 41 అధ్యాయం 18. సరే. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉపకజేసేదను. అంటే నీళ్ళూట దేవుడు ఏం చేస్తున్నారు, ఉపక చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు దేవుడు అలాగే చెప్తున్నారంటే ఈ 1000 ఏంటి పరిపాలనములు నీళ్ళూట. ఇప్పుడు మీరు ఊర్లో తాగడానికి మంచి నీళ్ళు ఇక్కడ లేదు, కరువు కది లేదు. మీకు నీళ్ళు కావాలంటే పైన ఉంటే ట్యాంక్ ఉంది, అక్కడ నుంచి వారానికి 2 రోజులు లేకపోతే ఒక రోజు ఏమవుతున్నది, తాగడానికి ఉన్న నీళ్ళు దొరుకుతున్నది. ఎందుకని ఇక్కడ ఉన్న నీళ్ళు ఉంది కదా, తాగొచ్చు కదా. అయ్యా నీళ్ళేం చేయలేదు, తాగలేదు. ఎందుకు, దానిలో ఏముంది, ఉప్పు రసం ఉన్న కాబట్టి అది మీరేం చేయలేదు. అంటే 1000 ఏండు పరిపాలన జరిగినప్పుడు దేవుడు అక్కడ స్థానంలో ఒక్కొక్క చోట పంపిస్తుంది. నీళ్ళూటకి దేవుడు ఏం చేస్తున్నా పంపబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అందరికీ శుభష్టం కదా, నీళ్ళు దాగినట్టుగా మంచి నీళ్ళు దొరికినట్టుగా దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళూట నుంచి వచ్చిన నీళ్ళు సూపర్ నీళ్ళు అండి. అది తాగొచ్చు, ఏది కల్తీ అదిలో లేదు, ఉండదు. దేవునికి అటువంటి నీళ్లు దేవుడు ఏం చేస్తున్నారు, 1000 ఏంటి పరిపాలనలు దేవుడు ఏం చేస్తున్నారు, తన ప్రజలకి మన బిడ్డలకి ఏం చేసినా ఇస్తున్నారు. ఇప్పుడు డబ్బులన్నీ ఖర్చులు వేసి బోరు కొట్టుతున్నారు, కానీ
నీళ్ళు దొరకలేకపోతున్నారు. కానీ ఆనాడు మనం నీళ్ళు ఏం చేయొద్దు, బోరు కొట్టడానికి అక్కడ బావి తొక్కడానికి అక్కర్లేదు. దేవుడు స్వయంగా ఏం చేస్తున్నారు, నీళ్ళుట దేవుడు ఏం చేస్తున్నారు, మన కోసము సృష్టింపబడుతున్నారని దేవుడు వాక్యంలో చెప్తున్నారు. ఈ నీళ్ళుట ఇప్పుడు ఉన్నారు. కానీ ఈ దేవుడు 7 సంవత్సరం ఇక్కడ భూమిలో శ్రమ జరిగినప్పుడు ఈ నీళ్ళుట మొత్తం ఏమైంది, పాడైపోయినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. మీరే చూడండి, నేను చెప్పిన వాక్యం ఒకటిసారి ప్రకటన గ్రంథం 6:14, 8 అధ్యాయము 5:11 3 వాక్యం చదవాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 14. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పెను. భూరాజులను అంటే ప్రతి దీపం అంటే నీకు అర్థమైంది ఏంటి? అలా మీరు వచ్చే వెలుగు కాదు, అది దేవుడికి కదా దీపం అని అనుకున్నారంటే అది కాదు. దీప్ ఏంటంటే నీళ్ళు ఉన్న చోట మొత్తం ఏమవుతుంది, అది ఏమంటే భూగంపంతో ఏమవుతుంది, మొత్తం పాడైపోతుంది అని ఇంకా బైబిల్ రాడు. ఇంకా 8వ అధ్యాయము 5వ వాక్యం 11వ వాక్యం చూడండి. 8వ అధ్యాయం. ఆ దూత తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. 8, 5, అవునయ్య. 5, 11. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయన. అంటే ఎందువలన పైన 5వ వాక్యంలో చదివిన వలన భూమిలో ఉన్న నీలోటి అన్ని ఏమవుతుంది, మార్చబడుతున్నారు. మార్చబడిన కాబట్టి ఇవి 7 సంవత్సరం భూమిలో శ్రమ కలిగినప్పుడు భూకంపం వస్తుంది. ఆ భూకంపం వలన ఆ భూమిలో ఉన్న నీళ్ళుటే ఆగిపోతుంది, దీపం అన్ని ఏమవుతుంది, మారిపోతుంది. అందుకని ప్రజలకి తాగడానికి ఏం లేదు, నీళ్ళు లేదు. ఆ నీళ్ళు లేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వెయ్యేండి పరిపాలన జరిగినప్పుడు ప్రతి బిడ్డలకి ఏం చేస్తున్నారు, నీళ్ళుట దేవుడు తెరవబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ఆ దేవునికి స్తోత్రం కలిగిన అది మనకు మాత్రం కాదండి. ఏదు బిడ్డలు దేవుడి సన్నిధిలో కన్నీరు గచ్చి ప్రార్థన చేశారో ఆ బిడ్డల కోసం నీళ్ళుట్ట తెరబడినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. ఆదికాండం 21వ అధ్యాయము 19 వాక్యముల నుండి మీరు కిందకి చదివితే మీకు అది తెలుసు. ఆదికాండం 21వ అధ్యాయము 19 నుండి కిందకి మీరు చదివితే మీకు అర్థమవుతున్నారు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాడు. అంటే ఇది ఎవరి కోసం అండి? నీళ్ళుట దేవుడు ఎడారిలు తెరపబడి చేరండి. హాగర్ గురించి దేవుడు శుభ్రంగా ఒక నీళ్ళుట ఏం చేశారు, తెరపబడింది. ఎక్కడండి? ఎడారిలు. అంటే ఎడారిలు ఏం లేదు, నీళ్ళు ఉండదు తాగడానికి. అక్కడ మొత్తం ఏముంది, ఇసుక ఉన్న కాబట్టి అక్కడ ఏం లేదు, నీళ్లు లేదు. అటువంటి స్థానములు ఆగర్ కోసం దేవుడు ఏం చేశారు, నీళ్ళుట ఇచ్చినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. అంటే నేను చెప్పినట్టు అబ్రహాము ఇంటి నుండి బయలుదేరినప్పుడు బయటికి పంపించినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఆగరి చేతులకు ఒక పాత్రంలో కొన్ని రొట్టి ఇచ్చారు, ఇంకొక పాత్రములు ఒక తిత్తులు ఏమిచ్చారు, నీళ్ళు ఇచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం. అది ఎన్ని రోజు వరకు అండి, ఎడారిలో తిరిగిన వరకు కొన్ని దినముల వరకు ఏముండేది, ఆ నీళ్ళు ఉండేది. తర్వాత ఏమవుతున్నారు, నీళ్ళు ఆగిపోయింది, రొట్టి కూడా ఏమైంది, ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్యామెల్ కి మీరు చూడండి, క్యామెల్ అంటే మీకు అర్థమైంది కదా, ఒంటికి మీరు ఒంటికి పైన ఎందుకు ఇలా వంగరంగా ఉందంటే తెలుసు కదా, ఇక్కడ గుంపుగా ఉంది. దేనికి? కాలేజీలు చదివిన వాడు చెప్పండి వెంటనే. గుంపుగా ఉంది కదా, వచ్చి చూస్తే ఒక చిన్న కొండ వల్ల కనిపిస్తున్నారు. ఇది మోసుకొని ఇది తిరుగుతున్నది దేనికి అంటే మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి, తర్వాత నేను చెప్తున్నది దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది అలాగే ఉండడానికి అనేది ఎన్ని రోజు వరకు ఏం చేశాను, ఒక వారం కానీ 2 వారం వరకు ఇది ఏం చేయొచ్చు, నీళ్ళు తాగకుండా ఉండొచ్చు. అది అప్పుడు ఇది ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఈ పైన ఉన్న సామానం వల్ల ఇది ఏమవుతున్నారు, ఆ కొవ్వది దాని వల్ల ఇది ఏమవుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. స్తోత్రం కలిగినగా. అది నేను చెప్పిన మాట మీరు అర్థం అవుతున్నట్టుగా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు చూడండి, దేవుడు సృష్టిలో ఒక జంతువుని పైన కూడా దానికి తాగడానికి ఉన్న నీళ్లు ఆయన శరీరంలో ఉంచడానికి దేవుడు ఏం చేశాడు, అలాగా సిద్ధపరిచిన దేవుడు మన కొరకు అంటే ఆగర కొరకు దేవుడు బిడ్డల కొరకు దేవుడు ఏం చేశాడు, ఎడారిలో ఒక నీరుట సిద్ధ
సిద్ధపరిచారు. స్తోత్రం కలిగిన అంటే అబ్రహాం ఇచ్చిన నీలుటే ఎన్నడు ఉంటదు. అబ్రహాం ఇచ్చిన నీలుట ఎన్నాళ్ళు వరకేముందు, అది ఒక రోజు ఏమవుతుంది. మనిషిని ఇచ్చిన ఏదైనా ఇచ్చినా కానీ అది ఎన్ని రోజు వరకు ఎన్నడు వరకు అదే ఉండదు. అది ఒక రోజు ఏమవుతున్నారు, అది అయిపోతుంది. కానీ అబ్రహాము ఇచ్చిన ఆ తిత్తులు మాత్రం ఎన్నాడు ఉంటావు. నేను చెప్పిన నీకు అర్థమైంది. అబ్రహాం ఇచ్చిన నీళ్ళు అయిపోవచ్చు, ఆడిచ్చిన ఆహారం అయిపోవచ్చు, ఆడిచ్చిన తొట్టి కానీ తిత్తులు ఏమవుతుంది, నీళ్ళు ఆ తిత్తుంది కదా నీళ్ళు వచ్చిన అది మాత్రమే ఏమవుతుంది. అది ఆకుండా ఎన్నడు వరకు అది ఇంటిలు కానీ ఆడి చేతులు ఉంటాం. ఆమె చెప్పలేదు, అది మనిషిని నిన్ను ఇంటి నుంచి పంపిస్తాను కానీ ఆయన ఏదైనా ఇచ్చిన నీ చేతిలో ఉంటుంది. అది ఈ రోజు కానీ ఎల్లుండి కానీ నీకు అది పనికి వస్తుంది. అర్థమైందో లేదని తెలియదు. దేవునికి సొంత లేకపోతే నీళ్ళుట్టి దేవుడు తెరవబడినప్పుడు ఇది ఎలాగ తాగుతుంది, ఇది ఎలాగ నీళ్ళు తాగుతుంది, ఎలాగ నీళ్ళు ఎలాగ పట్టగలుగుతుంది. అది పట్టగలడానికి ఏమంటే అబ్రహాం ముందుకేం చేశారు, దేవుడు ఇచ్చిన ప్రణాళిక కోసం దేవునికి స్తోత్రం. అబ్రహాం చేతికి దేవుడు ఏం చేశారు, అమ్మా ఈ అమ్మ వెళ్ళిపోయినప్పుడు నీ ఏం చేయాలి, ఆ నీళ్ళ పాత్ర కూడా ఇచ్చేసి పంపించమని చెప్పారు. స్తోత్రం చెప్పాలి, అల్లే చెప్పండి. ఆ పాత్ర పట్టుకొని అమ్మ ఏం చేశారు, దేవుడు తెరవబడిన నీళ్ళుట్ల నుంచి ఏం చేశారు, నీళ్లు తీసుకొని తాగేవారు. స్తోత్రం చెప్పండి. ఇది మీరు అక్కడ చదివినప్పుడు 2 కార్యములు చూస్తున్నారండి. అక్కడ విస్తరించడానికి సమయం లేదు కనుక నేను వెంటనే ముందుకెళ్తాను. 2-3 సంగతులు అక్కడ చెప్పాలి. ఎందుకంటే ఈ ఈ చిన్న కుమారుడు గురించి అమ్మ ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. చిన్న కుమారుడు గురించి అమ్మ ఏడుస్తున్నారు. అప్పుడు అమ్మ ఏడిచినప్పుడు అదే రీతిగా కుమారుడు గురించి ఏం చేస్తున్నారు. ఇది కదా ప్రార్థన, ఇది కదా ప్రార్థన. ఏంటి ప్రార్థన? అమ్మ ఏడిచారు, కుమారుడు ఏడిచారు. అంటే బైబిల్ వాక్యం చెప్పండి, దీనికి సంబంధించిన ఒక వాక్యం చెప్పండి. మతాయి సువార్తలో రాయబడింది ఏంటండి, ఇద్దరు ఇలాగ ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ఏకీపించి అడిగితే దేవునికి స్తోత్రం. తల్లి ఏడిస్తారు, అదే దేవునికి ఆ తాను పాటు ఏం చేశారు, ఆమె చెప్పండి కదా. తల్లి ఏడిసినప్పుడు కుమారుడు కూడా ఏం చేశారు, ఏకీపించి ఏడిసినప్పుడు తెరవలేని చోటలు చెప్పండి ఈ రాత్రి. హల్లెలూయా, స్తోత్రం. అంటే ఇద్దరు కూడి ఏడినప్పుడు ఏమవుతుంది. అవును అంటే బైబిల్ చెప్పండి. మత్తయి సువార్త 18 నేను చెప్తున్నారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఏమవుతున్నారమ్మా, చాలా చదవండి. ఏంటంటే మీకు అందరికీ తెలుసు కదా. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకలు దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పండి. చెప్పండి సోదరుడు, ఏంటి అర్థమైంది ఇది? వాళ్ళు కాదు, అదే నీకు అంతా తెలుసు. 2-3 కూడి ఉంటే పరలోకం అక్కడికి దిగి వస్తారట. నీకు అర్థమైందా లేదని, ఏంటి అర్థమైందా లేదని. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఎవరు దిగి వస్తుంది, పరలోకం దిగి వస్తారు అన్న ఆయన. ఎవరికి తెలియదు. అందుకని భర్త ప్రార్థన భార్య చెయ్యను, భార్య చేస్తుంది భర్త చేయదు. ఇది 2 కూడా కలిసిన అనుకో పరలోకం దిగి వస్తుంది. స్తోత్రం కలిగింది కాక. హలో, ఈ రాత్రి నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందో లేదా తెలియదు కానీ తెలిసిన వారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు తల్లి ఏడిచారు, ఏం చేశారు, కుమారుడిగా ఏడిచారు. ఏడిచినప్పుడు దేవుడు ఏం చేశారు, ఆ నీళ్ళు లేని చోటలు దేవుడు ఏం చేశాడు, నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చినప్పుడు అమ్మ ఏం చేశారంటే ప్రార్థన చేసిన విధానంలో ఒకసారి చూడాలి. ఎలాగ ప్రార్థన చేశారు, 16వ వాక్యం చూడండి. ఏంటంటే వింటి వేట దూరం పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా చెప్పొచ్చు కదా. అయ్యగారు ఎందుకు అలాగా చెప్పారంటే మీకు అర్థం అవ్వలేదు. వింటి వేట దూరం ఏం చేశారు, ఆయన అర్థం ఏంటండి, నాకు అది కాదు. ఒక బాణం వదిలితే ఎంత దూరం, ఆ బాణం ఎంత దూరం ఉందో అంత దూరం అదేనండి. స్తోత్రం కలిగిన హల్లెలూయా, స్తోత్రం. అమ్మ బాణం అయితే బిడ్డ ఏంది, స్తోత్రం. అక్కడ ఉందండి బైబిల్ చూడండి. నేను చదవలేదు, మీరు 19 అధ్యాయం 21 అధ్యాయం 19-20 వాక్యం చూడండి.
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున 18 చదువు 20 వాక్యం చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి వీలు కాడాయెను. ఆమె చెప్పండి. అమ్మ ఏమండి? అమ్మ బాణం అంత దూరం అయింది. అమ్మ బాణం అయితే కొడుకు వీలుగాడు. నీకు అర్థం అవ్వలేదంటే ఎలగడానికి కష్టం కట్టాలి. అమ్మ విల్లు అయితే కొడుకేమయ్యాడు. అమ్మ విల్లు కాదు, అమ్మ బాణం అయితే కొడుకేమవుతుంది. అదేనా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయని వాడు అమ్మ బాణం అయితే కొడుకేమవుతుంది, వీళ్ళు అవుతుంది. ఒక స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకోండి ఏమిటి మాట ఏంటో మీకు అర్థం అవ్వలేదు. దేవునికి చెప్తున్నా స్తోత్రం కనుక. హల్లెలూయా. అందుకే బైబిల్ చదివిన వాడికి ఇదన్నీ తెలుసండి, తెలియలేని వాడికి నేను చెప్తున్నా కథ చెప్పినట్టుగా అనుకున్నారు. స్తోత్రం కలిగింది. కాబట్టి నేను చెప్పిన మాట అంటే దేవుడు ఆగరు కోసం ఏం చేశారు, ఒక నీలుట ఏర్పరిచారు. కానీ ఆ నీలుట ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఏమి అవ్వలేదు. అంటే ఒక స్తోత్రం చెప్పాలి. అప్పుడు దేవుడి తెరచనది ఆగిపోయేది, దేవుడి తెరచనది స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ ఊరు కోసం ఏదైనా చేసినానికి ఎవరు ఏం చేయను, మోయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అంటే ఆఖరికి దేవుడు తెరవబడిన ఆ నీళ్ళుటికి నీళ్ళు తాగాలంటే అక్కడికి వెళ్ళాలి. ఏంటండి? ఆ నీళ్ళుట దగ్గరికి వెళ్ళాలి. అది ఏసయ్యాలకు కదా, నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది ఆ నీళ్ళుట. అదే నేను ఎస్సా కాదు, మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయము 4 వాక్యములు చదివినప్పుడు మీరు వెంబడించిన ఆ బండ క్రీస్తట. ఏంటండి మీ ఒకసారి చదవండి మీకు అర్థం అవ్వదు. స్తోత్రం కలగండి. మీరు మొదటి కొరింథీ 10 అధ్యాయం 4 వాక్యం అండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము నుండి పానము చేశారు. వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ నీళ్ళు ఎవరండి? ఆ బండ క్రీస్తే. అంటే ఆఖరి కోసం దేవుడు తెరవబడినని చోటకి అందరూ వెళ్ళి ఏం చేయాలి, తాగాలి. ఈ నీళ్ళుట్ట దగ్గరికి నీ వెళ్ళక్కర్లేదు, నీ ఎక్కడికి వెళ్తే అర్థమైన వాడు వ్యర్థంగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు ఈ నీళ్ళుట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నేను వాక్యం కంటే కాదండి, మేము చెప్పిన వేరొక విధములు. దేవునికి స్తోత్రం. సరిగా వాక్యం అంటే టేస్ట్ కలుగుతుంది, లేకపోతే టేస్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనగా ఆఖరి కోసం దేవుడు ఏం చేశారు, నీళ్ళుట తెరవబడింది. దేవునికి ఒక స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అంటే ఆఖరి కోసం. ఈనాడు మన కోసం దేవుడు ఎక్కడ నీళ్ళుట తెరవబడుతుంది? స్తోత్రం కలిగిన గాక. హలో అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే 1000 సంవత్సరములు దేవు భూమి మీద నీళ్ళుట్ట తెరబడుతుంది అని చెప్పాను నేను. ఆఖరి కోసం నీళ్ళుట్ట తెరబడింది ఎడారిలని నేను చెప్పారు. కొత్త నిబంధన దేవుని బిడ్డలకి నీళ్ళుట్ట ఎక్కడే తెరబడుతానంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వాక్యం చదివితే మీకు అర్థం అవుతుంది. చూడండి. చదవండి త్వరగండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పి కొనిన ఎడల. అదే పండుగ అండి. ఏ పండుగ? పెస్కా పండుగ అండి. మొదటి పండుగ అండి. ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే సంవత్సరములు 3 సార్లు ఎక్కడికి వెళ్తుంది, దేవాలయం వెళ్తున్న 3 పండుగ కోసం. అది ఈ పండుగ ఏ పండుగ అంటే దేవునికి స్తోత్రం, పర్ణశాల పండుగ అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పర్ణశాల పండుగ అంటే ఈ పర్ణశాల పండుగ దాని పెంటెకోస్తు పండుగ, ఇది రెండు కలిసి ఉండదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. పోనండి ఆ పండుగ దినములు యేసు ప్రభు నిలబడి ఎవడైనాను నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎందుకు గట్టిగా స్తోత్రం చెప్పలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ నుండి నీళ్ళు వస్తుందండి? కడుపులోను నుండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే విశ్వసించిన వాడు
కడుపులోన నుండి జీవనదులు మారినని అంగంగా ఉంది కదా. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏంటండి ఒకటి మాట మృంగేరు ఒక వాక్యం ఒకసారి కూడా చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు. అదే చెప్ప లేఖనం చెప్పినట్టుగా వాడి కడుపులో నుండి జీవజల నది. అది ఎక్కడ రాశారని నీకు అడుగుతున్నా. లేఖనం చెప్పినట్టుగా కడుపులో నుండి నీళ్ళు వచ్చినట్టుగా లేఖనంలో ఎక్కడ రాయబడింది? ఏ కడుపులో నుండి నీళ్ళు వచ్చిందండి చెప్పండి. అది కడుపులో నీళ్ళు కట్ట అది దేవాలయములు ఉన్న బెలివీడ కింద నుండి నీళ్ళు వచ్చినట్టుగా రాయబడింది. అదక నాకు తెలుసండి. అది దేవునికి స్తోత్రం కలిగినగా. కడుపు లోపల నుండి ఏం రావాలి? అది అబద్ధం రాకూడదు. అది లేఖనములు రాయబడిందట. లేఖనములు ఏం చేస్తున్నారు? రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇది కొందరు పాటలకు తెలియదు. అందరూ చెప్తున్నారు అదే కడుపు నుండి వచ్చినారు, నీ కడుపు నుండి నీళ్ళు వస్తామన్నారు. అలాగ కాదండి. లేఖనం చెప్పినట్టుగా ఎక్కడ చెప్పారంటే మొదటి రాజుల పుస్తకము 7వ అధ్యాయములు చూడండి. మొదటి రాజుల పుస్తకము 7వ అధ్యాయము 23, 24, 25 త్వరగా చదవండి. మరియు సముద్రము చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. అంటే ఈ సముద్రం ఎలాగ నిలబడుతున్నారు? 12 ఎడ్ల మీద. ఇంకా తర్వాత వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమర దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి ఎన్నికల భాగం ఎక్కడికి వెళ్ళింది? లోపలికి వెళ్ళండి. ఇదిని పైన ఏముంది? సముద్రం ఉంది. ఇదిని పైన ఏముంది? ఎవరి మీద? ఎడ్ల మీద. 12 ఎడ్ల మీద ఒక సముద్రం అండి. ఈ వెనక భాగం ఎక్కడికి వెళ్ళింది? లోపలికి. అప్పుడు నోట్ల నుండి ఏమొస్తున్నారు? అది విప్పినప్పుడు వారు ఆ నోట్ల నుండి నీళ్ళు వచ్చినట్టుగా లేఖనములు రాయబడి అదే యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకంటే 12 ఎద్దులంటే 12 అపోస్తలుల నుండి ఈ లోకానికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమండి. ఆ లేఖనములు చెప్పినట్టుగా స్తోత్రం నెరవేర్చారంటే అప్పుడు విశ్వసించిన వాడు ఎద్దులు నోట్లుండి ఆడి కడుపు నుండి ఆ సముద్రం పైన ఉంది. ఆ సముద్రముల పైన సముద్రంలో నీళ్లు కడుపుల నుండి వచ్చి నోట్ల నుండి బయటికి వస్తుంది. అదే దేవుడు చెప్పారు. అదే వాక్యములు ఇక్కడ విశ్వసించిన వాడు హృదయములుండి ఒక నీ జీవన నది అని చేస్తున్నారు ప్రవహిస్తారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. అది ఎవరి మీద నుండి అలాగా వస్తుంది? ఆ నీళ్ళు కడుపులుండి లేదు, దాహం ఉన్నవాడి నోట్లుంది. ఎవరు స్తోత్రం చేయండి. ఎవరండి? అందరి నోట్లుండి ఏం రాదు? పరిశుద్ధాత్మ దేవుడు రాదు. అది రావాలంటే నీ ఏం చేయాలి? దాహం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. దాహం ఉన్నవాడికి అందరికి నీళ్లు దొరకదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అందరికి స్తోత్రం చెప్పలేదు. ఏదో ఒకటి డిమ్గా కనిపిస్తున్నారు నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సమరియా స్త్రీ నీళ్లు తాగడానికి ఎక్కడికి వెళ్ళారు? బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ చేతులు ఏముండేది? కుండ ఉండేది, పాత్రం ఉంటుంది నీళ్లు తాగడానికి. దేవునికి స్తోత్రం. ఈ లోకములున్న వారందరూ ఏం చెప్తున్నారంటే దాహం తీరాలంటే ఇక్కడికి రావాలంట. ఎక్కడికి రావాలి? ఎక్కడికి? బావి ఎక్కడ ఉందో అది నాకు ఇప్పుడు అన్ని చెప్పడానికి కుదరదు. అందుకని మృంగి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. కొందరు చెప్తున్నారు ఇక్కడికి రండి, అక్కడికి
వెళ్తే ఏమవుతుంది? దాహం వెళ్ళి ముడిగేరి వచ్చారు. ఏమడి ఇప్పుడు ఎలాగ ముడిగారు, ఎప్పుడు వెళ్ళారు, అలాగా ఉన్నారు. సోదరు అక్కడికి వెళ్ళాలి. అది అక్కడికి వెళ్ళిన కాదండి పాస్ గారండి. నేను చెప్పిన నీకు అర్థమైన వాడు, బుద్ధి ఉన్నవాడికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడికి వెళ్తే అది మాత్రం నీ చేతులు ఏమి ఉండాలి? పాత్రం ఉండాలి. పాత్రం ఉండాలి. దేవునికి స్తోత్రం. పాత్రం ఉంటే అది నీ ఏదైనా పాత్రం తెచ్చి వస్తే దాహం తీర్చదు. ఏసయ్య అలగంటి వాడు కాదండి. అర్థం తెలిసిన వాడు వ్యర్థంగా కూర్చుకుంటుంది. ఏసయ్య వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు అమ్మకి అడిగాడు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వాలంటే అడిగలేదు. స్తోత్రం. నీళ్ళు ఇవ్వాలని అడిగినప్పుడు అమ్మ చెప్తున్నారు, ఏం చెప్తున్నా? నీళ్ళు వాడకనే నీ ఏం చెప్తున్నా? నీ యూదులు ఆయన కాబట్టి నీకేం చెయ్యను. అదేంటికండి నీళ్ళు అడిగితే కులం ఎందుకు చెప్తున్నారట్రా బాబు? నీళ్ళు అడిగితే ఆ కులం ఎందుకు చెప్తున్నాయి అంటే కొందరికి ఇప్పుడు ఏదండి, కొందరు తిండరు, కొందరు మిండరు. ఏంటండి కొందరు ఏం చేస్తున్నావు? కొందరు దగ్గరికి వెళ్ళి ఏం చేయండి, తిన్నరు, ముట్టడు, తాగదు. హోటల్కి వెళ్తే అన్ని తింటది. అక్కడికి వెళ్తే నోపురులు అన్ని బట్టలు గిట్టలు వేసి అన్ని చెప్పిన వాళ్ళందరి హోటల్కి వెళ్తే ఎవరు ఉండరు కానీ నోపురవులే. టీ తాగడానికి వెళ్తే ఏం అది అందరూ ఉన్నారా ఇక్కడ? టీ తాగడానికి వెళ్తే ఏ కులమంటే వచ్చినాడు. ఇప్పుడు బార్బర్ షాప్కి వెళ్తే మంగళ షాప్కి వెళ్ళిన అనుకోనికి ఎవరైనా వచ్చిన ముట్టుతారు. ఎవరు ముట్టుతున్నారా బాబు? నీ ముఖములు ముట్టుతున్నారు, నీ తలగలు కొట్టుతున్నారు, నీ మూకులు పట్టుతున్నారు. ఎన్ని చోట్లను బట్టి నిన్ను మొట్టు నో ప్రాబ్లం. కానీ ఏదైనా ఊరికొచ్చాం నేను తిండరాట. నేనేంటంటే ఊరు ఎండ్ర బాబు ఎందుకడ ఈ నటన, అలా ఎందుకరా ఈ నటనాలు? దేవునికి స్తోత్రం కలిగి మారరా బాబు. అదొక పాతకాలములు జరిగిన సంగతి. ఇప్పుడు అలగండి లేదండి. దేవునికి అదొక మారిపోయింది. అది మారాలి. అది మారలేకపోతే నీ మనుష్యుడు కాదు. మనుష్యుడని పదమనికి అర్థం ఏమనగా తెలుసా? మార్పు చెందినవాడే. మనుష్యుడని పదానికి ఏమర్థమండి? మార్పు చెందిన. ఇప్పుడు వరకు నీకు మార్పు రాలేకపోతే నీ ఎవడు కాదు, నరుడు కాదు. స్తోత్రం కలిగింది కాక. హలో అదన్నీ కానీ చెప్పి అమ్మ చెప్పండి స్తోత్రం. అంటే నీళ్ళు అడిగినప్పుడు అమ్మ చెప్పుతున్నా, అయ్యా నీ ఏంటి అంటే నీ యూదులు, నేనేమరా నేనే సమరుడు. యూదులు సమరుడు ఏమో మాట్లాడలేదు. కానీ ఏసయ్య ఏం చేయి నాకు ఎందుకు ఏసైకి నమ్మారంటే అందుకే. ఎందుకు? ఆ సూత్రం అన్యుల దగ్గర నుండి నీళ్లు తాగినా నా ఏసై మమనంగా కూర్చకూడదండి. దేవునికి స్తోత్రం. అలే చెప్పండి. అప్పుడు యేసుప్రభు చెప్పరు, అమ్మా స్తోత్రం, ఈ నీళ్ళు తాగితే నీకు దాహం ఏమవరు, తగ్గదు. నేను ఇచ్చినా తాగితే నీకేముండదు, ఎన్నటిది ఏముండదు. అప్పుడు అమ్మ చెప్పుతున్నారండి, అయ్యా పాత్ర లేకపోతే నీకు నీళ్ళు ఎలాగా ఇస్తున్నారండి. అది అమ్మ ఇప్పుడు వరకు చిన్నప్పటి నుండి చూసిన ఏమంటే ఈ ఎక్కడికెళ్ళి ఆ కుళాయి దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏదో పాత్రం తెచ్చి అక్కడి నుండి నీళ్లు తాగాలని అమ్మ అనుకున్నారే. ఆ సిద్ధాంతం నా ఏసైకి నేర్పిస్తున్నప్పుడు ఏసయ్య చెప్పిన పాత్రం అక్కర్లే, బావి అక్కర్లే, నీళ్ళు రాలే. తెలిసిన వాడు పాత్రం చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు పాత్ర అవసరం లేదండి చెప్పాడు. అప్పుడు వెంటనే చెప్పాడు ఇది లోతుందంట. ఏంటంటే అదొక చెప్తా కొందరికి నొప్పి కలుగుతా, అందుకని నేను మృంగుతున్నారు. స్తోత్రం కలిగిన కాక. లేదయ్యా ఇదన్నీ లోతుందండి. అడే స్తోత్రం కలిగిన యేసుప్రభు లోతున్నారు కానీ నేను ఇచ్చిన ఉప్పు కుంటున్నారట. నేను ఇచ్చిన నీళ్ళేమవుతున్నా ఉప్పు పాత్రం అక్కర్లేదు, లోతక్క. నీ చెప్పిన మతములు, నీ చెప్పిన కులములన్నీ ఆడికేమో లోతుంది. వారికి పాత్రం అవసరం. అక్కడికి వెళ్ళాలి. నా చెప్పిన ఏసై అనగా నీ దగ్గరికి వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. పాత్రం ఆయనే, నీళ్ళు ఆయనే, దాహం తీర్చిన వాడు ఆయనే. పాత్రం అవసరం లేదట. పాత్రం అక్కర్లేదు. ఇప్పుడు ఒక పాత్రం అయిపోయింది. శనివారం అందరూ ఇప్పుడు కట్టేసి కూర్చున్నారు. కొందరు కూడా ఇప్పటికి అర్థం అవలేదు. రాఖీ పండుగ స్తోత్రం కలిగిన హల్లెలూయా స్తోత్రం. అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు ఏంటి? ప్రేమ, చెల్లి ప్రేమ.
ఏంటండి ఏంటండి పోనండి. నేను అదే పరిస్థితి బాగోలేదు కాబట్టి స్తోత్రం కలిగిన అమ్మా నీళ్ళ అవసరం లేదు అంటే లోతు ఉంది. ఏదయ్యా వాతర అక్కర్లేదు, నీళ్ళు లోతు అక్కర్లేదు. స్తోత్రం కలిగి హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నారండి కొన్ని మాట. అది మనం ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభు చెప్పమ్మా ఏమాత్రమ్మా నీ వస్తే చాలు. హల్లెలూయా. యేసయ్యతోడు ఈ అమ్మాయి ఏం చేశారు? మాట్లాడిన అమ్మకి అవసరం లేదు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చారు? నీళ్ళు తీసుకోవడానికి. యేసయ్యతోటి మాట్లాడినప్పుడు అమ్మకి నీళ్ళు అవసరం లేదు. నీ యేసయ్యతో సరిగా మాట్లాడితే నీకు నీళ్ళు అవసరం లేదు. యేసయ్యతో నీ మాట్లాడలేని వాడికి అందరికి నీళ్ళు ఏదైనా ఆత్మీయ తప్పిగా ఉంటాను కానీ దాగం తీరదు. కానీ ఏదో పాత్రం పట్టుకొని వెళ్ళాలి. ఏదో నీకు ఇప్పుడు పాత్రం అవసరం లేదు. స్తోత్రం. అదే క్రైస్తవ మార్గం. స్తోత్రం కలిగిన క్రైస్తవ మతం కాదు, ఇది మార్గం. అందం చెప్పి నేను ఆ మాట ముగిస్తున్నాను. నేను చెప్తున్నానంటే నమ్మాలండి. అప్పుడు నమ్మది యేసు ప్రభు అంటే దాహం ఉండిన వాడు నా దగ్గరికి రండి. దేవునికి దాహం ఉండాలి. 1 2 దాహం తీర నా దగ్గరికి రావాలి. ఎక్కడికి వెళ్తే అవదు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి రావాలి. కొందరు ఏం చేయాలి? దాహం ఉన్నారు చూసిన వాడు దాహం మొత్తం దగ్గరికి వెళ్తుంది. ఎవరికి చూసినా కానీ దాహం తీరలేదు దేవునికి. ఇప్పుడు చూడండి బెంగళూరు జరిగిన సంగతి మీకు అందరికి తెలుసు కదా. ఏమో తెలుసు. ఎవడో 100 మందిలో ఆడపిల్లలకి ఏం చేశారు? చంపి ఆడు ఏం చేశారు? ఆడ ఎముకలన్నీ ఎక్కడ పెట్టారు? పాత పెట్టారు. అమ్మో నాయనా దేవునికి స్తోత్రం. ఈ ఆడపిల్లలందరూ ఏం చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారండి అని చెప్తున్నారు. కొందరు ఏం చెప్తున్నారా? ఆడు అందరూ ఏం చేశారండి? అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోయినండి. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే తీసుకొని వెళ్ళిపోయారు. మొత్తం ఆడికి ఏం చేశారు? పాడు చేశారు, చంపేశారు, మట్టిలో ఏం చేశారు? పాత పెట్టారు. సత్యం ఎప్పుడు కూడా పాత పెట్టలేదు. అది ఒక దినములు బయటికి వస్తుంది. అది సత్యమైన యేసయ్యకి పాత పెట్టారు కానీ 3వ రోజు బయటికి వచ్చినట్టుగా ఏడు మనిషిని కానీ సత్యం దాచిపెట్టిన కానీ 1 రోజు అది బయటికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు ఏం చెప్పారని నా దగ్గరికి దాహం ఉన్నవాడు ఏం చేయాలి? 1 దాహం ఉండాలి. 2 నా దగ్గరికి రావాలి. 3 వచ్చి ఏం చేయాలి? తాగండి. వచ్చి ఏం చేయాలి? తాగాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన వాడు ఎలాగ వెళ్ళాలి? అడికి అందరూ అనుకున్నారు యేసయ్యకి వచ్చి తాగాలంటే సారాయం తాగాలా, మందు తాగాలంటే ఏంటండి? ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి అయితే ఆదివారం యేసయ్య దగ్గర, సోమవారం నుండి శనివారం వరకు మందు తాగడమే. ఏంటండి? అందరూ సైలెంట్ అయిపోయి ఎవరికి ఏం చెప్తున్నారండి? అంటే లూకాసు వార్తలు ఈ రోజు బైబిల్ చదవడంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. ఒక కొడుకు ఏం చేశారు? నాన్న ఆస్తులు భాగం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? దూరదేశం. అది మొత్తం ఏమైంది? అయిపోయింది. అయిపోయినప్పుడు ఈయన ఏం పని చేశారు? పందులు మేపిన వ్యాపారం కదా పని చేశారు. ఆ మేపడం చేశారు. అక్కడ మేపించి ఆ పందులు కూడా ఈడికి ఏమి ఇవ్వలేదు. అది ఏంటి తిన్నారు? అంటే పొట్టు. అంటే నీ పొట్ట నీ చెప్పిన వేరే కమ్మకి వేరే తెలిసిపోయింది. మన విశ్వాస స్తోత్రం కలిగిందిగా మెచ్చండి. అందుకని సరిగ్గా పొట్టు అంటే మీరు బీన్స్ ఎలాగా ఉందో అలాగండి ఒకటి అయింది. బీన్స్ ఎలాగా ఉన్నదో అలాగండి ఒకటిది. అదే తిన్నారు. కానీ ఈ పన్ని కూడా ఏం చేశారు? అది ఎందుకు ఇవ్వలేదు? నీకు మేపడానికి నేనే సమర్పించారు, తినడానికి అందుకని ఇవ్వలేదు. అది పన్నికి కూడా తెలిసి మేపడానికన్నా బాధ్యత ఇచ్చాడు, తినడానికన్నా అది నాకే. తినడానికన్నా బాధ్యం ఎందుకంటే పన్నికే. స్తోత్రం కలిగిదిగా. అదే దేవునికి స్తోత్రం కలిగి అర్థమాయలేదా? దేవునికి స్తోత్రం. అక్కడ నుండి కుమారుడు ఎక్కడికి వచ్చారు? పందులు మేపిన వ్యవహారం అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? నాన్న ఇంటికి వెళ్ళిపోయి. నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఏం చేశారు? పరిగెట్టి వచ్చారు. ఏం చేశారు? మడ్డు పట్టి ఏం చేశారు? ఇది అదా ప్రాబ్లం. అది చెప్పడానికి నేను వచ్చారు. అందరూ అనుకున్నారంటే వెనకకి వెళ్ళిపోయినప్పుడు అందరికి వస్తున్నప్పుడు వెళ్ళాలి, ముద్దు పెట్టాలి, లోపలికి వద్దు ఆడికి లోపలికి తీసుకున్న బట్టలు మార్చు. ఎర్రనైనా లోపలికి తీసుకొని వెళ్ళిన పద్ధతికి వచ్చిన వాడికి అందరూ ఒకడే ఈ తమిళనాడులో ఒకడే వంట చేస్తున్నాడు. ఆడు ఏం చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు? అందరూ ఏం అవ్వాలి? అందరూ ఆహ్వానితులే. అందరూ లోపలికి రండి. నాన్న ఇంటికి రావాలంటే నీ బట్టలు
మార్చి శుభ్రంగా అర్థమావన లేదండి, నాకు తెలియదండి. స్తోత్రం. తండ్రి అయిన దేవుడి దగ్గరికి ఇస్తారు కానీ నీ ఏం చేయాలి? నీ బట్టలు మార్చాలి, చెప్పులు మార్చడం కానీ నీకు నీ చేతులు ఏమి వేసారండి? ఉంగరం వేసారు. అందుకని పాస్టర్ గారు చెప్పిన, అందుకని నేను కూడా ముక్కులు వేస్తాను, కాళ్ళు వేస్తాను. అలాగే వద్దండి, ఓన్ని కన్నం అన్ని పెట్టొద్దండి. ఆడపిల్లలకి ఎందుకు కన్నం దేవుడు ఇచ్చారు, అంత కన్నం చాలు. ఆడపిల్లలకి దేవుడు ఎంత పుట్టినప్పుడే అన్ని ఇచ్చారు, ఎక్స్ట్రా ఏం చేయకూడదు. ఇది కొందరు ఏం చేస్తున్నారు, మొత్తం కన్నమ్మే ఇక్కడ దేవుడు పెట్టిన కానీ నాకు కూడా నేను కొంచెం ఏం చేస్తున్నారు, ఎక్కడ మూకలు కూడా పెట్టేసి మూకలు పెట్టేసి వెనక కూడా ఏం చేస్తున్నారు, గుర్రమ్మలకి పెట్టినట్టుగా పట్టుకున్నా. అది కూడా మాత్రం కాదు. ఇది కొందరు వస్తున్నప్పుడు ఏంటంటే అది ఏదో ఒక దేవునికి స్తోత్రము, మనుషులు వచ్చినట్టుగా కాళ్ళు ఏం కట్టారు, పట్టేలు మొత్తం కట్టిన కాబట్టి ఇదేదో దెయ్యం వచ్చినట్టు టిక్కి ఇది కలిగితే ఏమవుతుంది? అది ఇదన్నీ ఇప్పుడు మార్చేది. ఇప్పుడు మొత్తం బంగారము, ఎక్కడ కాలు మొత్తం ఏమైందండి, అక్కడ బంగారం, ఇక్కడ బంగారం, మొత్తం బంగారం. ఈ అమ్మ కూడా బంగారం అమ్మాయి అయిపోయింది. స్తోత్రం కలిగిన కాక పోనండి సమయం, స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే అమ్మ నేను చెప్పిన మాట ఏమంటే మర్చిపోకూడదండి. ఏసై దగ్గరికి వచ్చిన అనుకో, నీ ఏం చేయాలి? నేను బట్టలన్నీ మార్చండి. బట్టలు మార్చిన వాడు అందరికి లోపలికి బాకీ అందరూ కూడా బయటికి నిలబడండి. అల్లే చెప్పచ్చు స్తోత్రం. ఈ అందరికీ లోపలికి ఆహ్వానించేది చర్చ్, అందరికి లోపలికి ఆహ్వానించే వేదిక కాదు చర్చి. అందరి చర్చికి ఆహ్వానించిన వేదిక స్థలం కాదు చర్చి. నాన్న ఇల్లది కాదు. స్తోత్రం. పాతకాలంలో ఏది బట్టలు ఉందో అన్ని ఎన్ని మార్చి లోపలికి వస్తాయి మాత్రం దేవుడు నాన్న ఏం చేస్తున్నారు? మేము చెప్పండి, అల్లే చెప్పండి గట్టిగా. కొందరు అలాగే కాదండి, అందరూ రండి నో ప్రాబ్లం. ఆదివారం మాత్రం చర్చకు వస్తే చాలు. ఆదివారం మాత్రం కాదు, ప్రతి వారంలో కూడికే ఉంటాయి. ప్రతి వారంలో ఏం చేయాలి? మన పిల్లలకి ఎప్పుడూ ఏమైంది, కొందరు ఏమైంది, మామిడి పండు అయింది. కొన్ని టైంలో మామిడికాయ తోటాలు కాసిన కాబట్టి ప్రార్థనకి బైబిల్ స్టడీకి సమయం రావడానికి సమయం. మామిడికాయ అయిపోయినప్పుడు ఇప్పుడు వర్షం అయిపోయింది. మామిడికాయ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంది, ప్రార్థనకి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఏమైందండి, అది ఇప్పుడు ఏంటంటే వర్షం. స్తోత్రం. ఇది వర్షాకాలం మారిపోతుంది. ఏమంటారు, వారానికి 2 మాత్రం నీళ్ళు వస్తుంది. నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళిపోయింది కాబట్టి ఇదన్నీ చేసి వచ్చినప్పుడు ఏసై వచ్చి వెళ్ళిపోవడం. స్తోత్రం కలిగిన అమ్మా. సమయం చెప్పండి, సమయానికి ఏం చేయాలి? వాక్యం చెప్పండి. నాకు అది ఎపిసి పత్రిక. సమయానికి నీ ఏం చేయాలి? సమయం నిన్ను ఏం చేయను, నిన్ను సమయము ఆగిపోగును. నీ సమయం కోసం ఏం చేయాలి? అమ్మా ఇదన్నీ నీ లోకములు ఇది నీళ్లు తెచ్చి వచ్చారు, స్తోత్రం, మామిడికాయ తెచ్చి వచ్చారు, వర్షములు మారడానికి ఎదురు చూసారు. ఇదన్నీ వచ్చినప్పుడు చావు వచ్చేది, నీ వెళ్ళిపోతుంది. చావు వచ్చినప్పుడు నీ లోకములు సంపాదించి అన్ని మొత్తము కొట్టి చేస్తాయి. ఎవరైనా ఏదైనా బట్టలు పిన్న మీ విక్రాంబరం ఉన్నవారు కొందరు పువ్వులు వేస్తున్నారు. ఇక్కడ చచ్చిపోయినప్పుడు పువ్వులు ఎందుకు వేస్తున్నా అమ్మకి ఏం తెలియదు. బ్రతికినప్పుడు ఆడికి కొంచెం పువ్వులు పట్టండి, దండల పువ్వులు పెట్టండి. అమ్మకి ఏం చేస్తున్నారు? ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత నీ గుంట బతుకునేటప్పుడు పువ్వులు లేవు. బ్రతికినప్పుడు అమ్మకి 2 పువ్వులు కట్టి అమ్మకి ఏం చేయాలి? పట్టండి అని అమ్మకి పట్టండి. నా ప్రాబ్లం అది, అదిలే ఏం తప్పు లేదు. స్తోత్రం. నీ అమ్మకి అంటే మీరు ఎవరికి పిలవకుండా అమ్మాయిని పుట్టినరోజు వచ్చిన 2 పువ్వులు కొట్టి పట్టి. ఈ చచ్చిపోయిన తర్వాత అమ్మకి తెలియదు. అమ్మకి బ్రతికి ఉంటుంది కాలుతో బతుకున్నప్పుడు ఒక్కరోజు కూడా 70 సంవత్సరం నీ ఇంటి లేదా బ్రతకలు ఇప్పుడు వరకు నేను ఏం చేయలేదు. నాకు ఒక్కరోజు కూడా పువ్వులు పెట్టి అప్పుడు అంటే దూర ప్రాంతంలో బట్టలు తెచ్చి వస్తున్నారు. ఏం తెచ్చి వచ్చినారు? ఆడికి దేవుడా అలాగంటే చచ్చును పోయినబడి బట్టలు వేసినప్పుడు నీ ఒక్కసారి ఆడికి లేపండి అయ్యా. కోపం కాదు, కాలుతో తంటారు. ఏడ్రు చచ్చిపోయినప్పుడు నీ బట్టలు అట్టుకొచ్చావా? బ్రతికినప్పుడు నీ ఏం చెయ్యను. ఒక్కరోజుగా నేను బ్రతికినప్పుడు, ఒక్కరోజు చచ్చినప్పుడు ఎన్ని బట్టలు అంటావు? అమ్మో అది కూడా చీపే, అన్నిటికన్నా ఖరీదు తక్కువ. ఏసయ్యా నీ అలాగ లేపకూడదయ్యా, ఇబ్బంది అయిపోద్ది. స్తోత్రం. అప్పుడు లేపున అనుకో ఆడు విశ్వరూపం అప్పుడు కనపడుతుంది. స్తోత్రం కలిగిన ఇదన్నీ చూసిన
వారిపోవడం ఏంటి కదా అది గారు, ఇది బట్టలు వేసినప్పుడు అది లేచి అంతదు కదా. ఇంతవరకు నేను బ్రతికినప్పుడు నాకు ఒక బట్టలు కానీ పువ్వులు కానీ చచ్చిపోయి పువ్వులు ఇంకేం చేస్తున్నారు, పువ్వులు ఇంకా కాక ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు అమ్మ పేరు డబ్బులు ఇంకేంటన్నా ఆ డబ్బులతో ఏముంది, మురులు ఆ డబ్బులు మురి అంటే తెలియదు, నెయ్యిలా ఏ భాషలు నీ భాషలో అయితే ఇది నేను మురళి ఒక్కటే అండి, అది మీకు అది బాగా ఒక్క భాష ఏం చేస్తున్నారండి, ఇది పట్టుకొని అంటే రూప కూడా ఇలాగ వేస్తున్నారు. స్తోత్రం కలిగిన నేను ఇదొక చూసి ఈ అమ్మ బ్రతికినప్పుడు అమ్మకి ఈ డబ్బులన్నీ వేసి ఆడు మీదకి వేస్తుంటే బాగుంది, అది ఒకటి తీసుకొని ఒకటి ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా కానీ చికెన్ కానీ కొనేసి బాగా హాయిగా తింటాం అనమాట. చచ్చిపోయినప్పుడు మొత్తం వేస్తున్నది తీసుకోర్రా నువ్వు, అది వేస్తున్న రూపే. కొందరు ఏం చేస్తున్నారంటే చచ్చిపోయినప్పుడు ఆ పెట్టి లోపలికి డబ్బులు పెట్టుతున్నారు, అక్కడ కొనుక్కుంటారట. నేను ఒకటి చదివి నడుపు నేను అజ్జది ఒక్కటి వెళ్తున్నప్పుడు వద్దు ఆడికి ఇప్పుడు సమాధి పెట్టి ఏటమంట ముడతాడు తీయాలట. ఏటంటే అదేనే చెప్తున్నారు. అయ్యో వీడికి అందరికి ఏం చేయాలండి, నాకు ఇదే కానీ చూసిన కొట్టడానికి మారు మనసు పొందారు కదా, నా పాత స్వభావం అంటే ఒక్కడు కూడా అక్కడ రాదు. స్తోత్రం కలిగిన కాక వీడికి పాస్టర్లకి కొందరు ఇది పెట్టడానికి వచ్చిన వాడికి అందరు ఎవరు కూడా అక్కడ ఉంటారు, మొత్తం సప్ప అయిపోతుంది మాట. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ బ్రతికినప్పుడు నీ అమ్మకి నాన్నకి నీ అక్కకి నీ చెల్లికి ఏం చేయాలి, బట్టలు ఇచ్చండి, ఆహారం పెట్టండి, భోజనం పెట్టండి, ఆయనకు ప్రేమగా చూపించండి, ఇంటికి ఒక రోజు పిలిచి కూర్చోబెట్టి కబులించుకొని మాట్లాడి పంపించండి. అది చెయ్యను. ఆడు వచ్చినప్పుడు మరొక ఆడు వచ్చినప్పుడు ఆడు వస్తారా పర్లేదండి, అది ఎందుకు ఎలా వచ్చారో తెలుసా, దేవునికి స్తోత్రం కలిగిన అది దేవునికి స్తోత్రం. పోనండి అది విస్తరించిపోతే మారిపోతుంది దేవునికి. ఎందుకని అల్లే చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన ఈ అభిషేకం ఉన్నవాడు మీదకి ఏమొస్తుందంటే ఈ వాసన ఎందుకు అన్ని పురుగు వచ్చి కూర్చున్నారు. స్తోత్రం కలిగిన కాక ఎప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మర్చిపోయారండి. దేవునికి స్తోత్రం. మనం తిరిగి వస్తుందండి. దేవునికి స్తోత్రం కలిగిన అల్లే ఏదైనా పులమ అండి నేనేం చెప్పినామంటే దాహం ఉన్నట్టు వచ్చి నీ ఏం చేయాలి, నీళ్ళు తాగాలి. దేవుడు చెప్పినట్టు నీళ్ళు ఉట్టలుంచి వచ్చి నీ తాగాలి. అది ఎలాగ తాగాలి, నచ్చినట్టుగా కాదు, లేఖనములు చెప్పినట్టుగా. ఎలాగండి లేఖనాలు చెప్పిన స్క్రిప్చర్. అందరికీ ఏం లేఖనం ఏం లేదు, తాగిడమే. చర్చలు పాత ఏం చూపించారు అదే లేఖనం. ఏంటండి చర్చిలో పాస్ గారు ఏ వాక్యం చూపిస్తే అదే లేఖనం. అదే లేఖనం. అది కాదు, ఇది చూడరు, ఇదే లేఖనం. బైబిల్ ప్రకారం కాదు. అయ్యారు ఏం చెప్పారు దేవునికి. అప్పుడు నేను సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకటి చెప్పారు, అయ్యో ఎవరు వాక్యం చదవరా బాబు అని చెప్పినప్పుడు ఆడేం చేయండి, ప్రసంగి 12వ తీసుకొని వచ్చి చదవడానికి. ప్రసంగి 7 అది నీ మన్న అది నేను చెప్పను, నీ అది చదవడానికి నేను చెప్పడానికి రెడీగా నిలబడుతున్నారు. ఏది నీ మన్ను కనుక తిరిగి మన్నులోకి కలిపించిపోయి ఏం చేయాలి, నీ ఏం చేయాలి, ఆత్మ కాదు నీ ఏం చేయాలి, తిరిగి రావాలి. ఆత్మ పోయింది, ఆత్మ పోయిందండి, తిరిగి రావాలి. అంటే నీ మన్ను అయింది కనుక నీ మన్నులోకి ఏమవాలి, తిరిగిపోవాలి. అది చెప్పిన తర్వాత నీ దానియేలు గారు నీ వెళ్ళి ఏం చేయాలి, విశ్రమించుకో. స్తోత్రం. తర్వాత నీ పందిలోనికి తిరిగి రమ్ము అని చెప్పి సీడికి ఏం చేయాలి, అదే దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వినే అందరికి ఏమంటుంది, లేఖనం ప్రాబ్లం మెచ్యూరిటీ ఫంక్షన్ ఏం చేయాలి, లేఖనాల్లో లేకపోయినా లేఖనాలు లేకపోతే ఏం చేయాలి. మెచ్యూరిటీ ఫంక్షన్ నేను ఎప్పుడు అనుకున్నారంటే డబ్బులు కొంత చేతులు ఉంటే నేను అనుకున్నారు విక్రమపురం ఉన్న విశ్వాసులకి అందరికి మెచ్యూరిటీ ఫంక్షన్ చేయించాలంట కాస్త. మళ్ళీ ఒకసారా బోల్ డబ్బులు వస్తాయి. ఏదండి మెచ్యూరిటీ అంటే అర్థం చెప్పండి, ఆయన అర్థం చెప్పండి. మీరు నవ్వారు కదా, పరిపక్వత
అంటే అదే మెచ్యూరిటీ, అదే పెన్షన్. పిల్లోడి నుంచి పెద్దోడు అయ్యాడు. సంఘ బిడ్డలకి మెచ్యూరిటీ పెన్షన్ చేయాలని నేను చెప్పిన కారణం ఏమని కదా, లేఖనములు వీరికి ఏముండాలి, పరిపక్వతలోనికి రావాలి. అందుకే పెన్షన్ పెట్టాలి. వాళ్ళకి పెట్టదు సూపర్ ఉంది. వాళ్ళకి పెట్టేసి పంపిలిచ్చి కొట్టేసి అందరూ పార్టీకి పిలుగుడు, అందరూ వస్తాడు, గుంపులు గుంపులు వస్తుంది. ఏం చెప్తున్నాడు ఈ రోజు విక్రమర్ భయంకర మెచ్యూరిటీ పెన్షన్. ఎవరు విశ్వాసం, ఏ విశ్వాసం? ఆత్మీయతలో, ఆత్మీయ విషయంలో పసితనం నుంచి ఎదుగుదలలోకి వచ్చారని. ఏదో అమ్మ పుష్పవతి ఆయన అనుకో, ఇంటికి తీసి పాస్ గారు అక్కడి నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆడికి కూర్చోబెట్టడానికి ఒక వేదికి, ఒక వేది కాదు. ఏమిటి మీరెవరు చేయలేదు అనుకున్నాను, నేను చేయలేదు. అది చెప్పరా, కొబ్బరి చేప, దానిపైన ధాన్యము, దానిపైన కొబ్బరి, దానిపైన ఈ పండు, ఈ అమ్మ పండు. ఎప్పుడు లేఖనములు నీకు మెచ్యూరిటీ అవ్వలేదురా నాయన. లేఖన భాగం ఏం చెప్తున్నారు చూడు. దాని ప్రకారం వచ్చి దాహం, దాని ప్రకారం దగ్గరికి రా, దాని ప్రకారం నీ వచ్చి ఏం చేయాలి, తాగు. సోదరు లేఖనం ఎక్కడని ఎలాగైనా నో ప్రాబ్లం, నాకేం ఇది కాదు. లేఖనమేమన్నా లోకం ఎలాగ చెప్తున్నారు, ఎలాగనే ఏం చేయాలి సోదరం. లోకం ఏం చెప్తున్నారు, అదే కన్ను చూపించరే, కన్ను కొట్టడానికి కాదు చూపించరు. మీరు వెనకలు ఉన్నవాడు, నేను టైం చూడకుండా వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు, దేవునికి స్తోత్రం. 1000 ఏంటి పరిపాలన ఈ భూమిలో జరిగినప్పుడు దేవుడు మనకేం చేస్తున్నారు, నీళ్ళు మనం కూడా తాగుతారు, కానీ మనం ఏం చేస్తున్నారు, మనకు దేవుడు ఏం చేస్తున్నారు, ఈ భూమి మీద ఒక్కొక్క చోటులో ఆ దేవుడు పరిపాలించడానికి అధికారం ఇస్తానని బైబిల్ నేను ఎందుకు దాని ముందుకనే చెప్పాను. అప్పుడు ఈ లోకములు మనం ఏం చేసిన యేసయ్య పాటు మనం కూడా పరిపాలన చేస్తున్నారు సోదరు. అప్పుడు పరిపాలన చేసినప్పుడు ఈ భూమిలో అప్పుడు మనుషులు, అదొక తర్వాత నేను చెప్తానండి, అక్కడికి వస్తుంది. అప్పుడు ఈ మనుషులుండి మనుషుడికి తాగడానికి దేవుడు ఏమిస్తుంది, ఒక సంవత్సరం చెప్పండి, నీళ్ళు దేవుడు తెరవబడుతుంది. దేవుడికి ఒక సంవత్సరం చెప్పండి, అల్లే చెప్పండి గట్టిగా సంవత్సరం. 16 మందుల విషయం చూడండి దేవుని బిడ్డలారా. 72 కీర్తన 16 వాక్యం చూడండి. 72 కీర్తనము 16 వాక్యం. 72:16 సస్య సమృద్ధి కలుగును. ఒక సంవత్సరం చెప్పండి గట్టిగా. దేశములు గాని పర్వత శిఖరములు అన్ని ఏమవుతుంది, సమృద్ధి. ఆయన అర్థం చెప్పండి అంటే ఈ భూమిలో అన్ని చోట్ల ఏమవుతుంది, పంట సమృద్ధి. ఇప్పుడు ఎక్కడ పంట ఎక్కడ పంట లేదు, మొత్తం బండ. అంటే అర్థం అవ్వలేదు. అవును కదా, పంట లేదు, మొత్తం బండలతో బండే ఉంది. ఏ దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏంటి 3% ఏమండి, ఎడారి అండి. 3% ఏంటి, ఎడారి. బాకీ స్తోత్రము ఎడారి. ఇది బాగిలే. ఇంకేమంటే బాకీ దేవుని స్తోత్రం కలిగిన ఎడారి మాత్రం కలిగిన సముద్రం. నీ ఒక్క భాగం మాత్రమే ఉంది భూమి, ఒక భాగం మాత్రమే భూమి. ఆ భూమిలో మొత్తం స్థలములు ఏం చేయలేదు, పండే అవుతున్నారా, ఆవదు కాదు. ఇక్కడ మీరు చూడండి, ఊర్లో చేసిన ఏదైనా పొలములు ఉందకండి, ఆ పొలములు కొన్ని చోట ఊగిస్తారు, చుట్టూ ఏం చేస్తుంది, పండుగ. ఈ మధ్యలో ఎందుకు ఊగిస్తారు, అంతే దేవునికి స్తోత్రం. వెయ్యండి పరిపాలన అలాగే కాదండి, భూమిలో మొత్తం ఏమో పంట సమృద్ధి. లేదు. ఎందుకు భూమిలో ఇప్పుడు సమృద్ధి దొరకలేదు, అది నాకు తెలుసు. ఎందుకు ఇప్పుడు సమృద్ధి లేదు అది మీరు చెప్పండి. పాస్టర్ గారు కానీ చెప్పండి. చరణ్ కూడా చెప్పొచ్చు స్తోత్రం. అది కాదు, శవించడు కాదండి. ఆదికాండ 4:12 వాక్యం చూడు, ఆదికాండ 4:12 వాక్యం చూడు. ఇదన్నీ అండర్లైన్ అయ్యారు ఈ వాక్యం. స్తోత్రం కలిగిన కొందరు బైబిల్ ఏమి లేదు, గీతం ఉంది కానీ గీతాలు లేదు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పరచు దేశ దిమ్మర. అప్పుడు దేవుడు ఎవరికి చెప్పారు, కాయనికి దేవుడు చెప్పారు, నీ ఈ భూమిని ఏం చేయను, సారం ఇవ్వను. సారం ఏంటంటే సారం
దాని బలం అంటే ఫలము. స్తోత్రం. ఈ భూమికి ఏముందంటే నీ బలం ఉంది, అని బలం ఉంది. దేవునికి స్తోత్రం. సారం అని అనుకున్నారు. భూమి ఇంకా ఫలము ఇవ్వను. ఎందుకు? స్తోత్రం. ఎందుకంటే తన తమ్ముడు రక్తం భూమి మీద పడిన కాబట్టి భూమి ఏమైంది? దేవునికి స్తోత్రం. శపింపబడిన కాబట్టి భూమి ఇంకేమరు ఫలమైన వెయ్యి పరిపాలన సమయం లేదు. భూమి మొత్తం మొత్తం కాదు, బైబిల్ చెప్పాలి నాకు. ఆదికాండ 26:12 వాక్యం చూడండి. ఆదికాండ 26:12 త్వరగా చదువు. స్తోత్రం. సునదమ్మ ఏంటివి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు ఒక్క ఏకలు ఎవడ పండగ వ్యవసాయం చేయని వాడు ఎవరైనా ఉందా? వ్యవసాయకులు ఉన్నది అమ్మడానికి ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు. చేయి పైకి ఎత్తండి. ఇప్పుడు ఉన్నదే ఉన్న పొలాలు, ఉన్న పొలాలు ఏ భూమి? ఏ భూమి? పంట ఇచ్చే భూమిని, పండించిన భూమి అమ్మడానికి ఉంది. అది ఎవరు రాలేదు, పోయింది. అది ఏం చేయను. ఉన్న భూమి అమ్మడానికి తెలుసు కానీ పండించిన అదే మనకున్న ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే అదే దొరికినది అమ్మించి తినడం తప్ప పంట పండించడానికి తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకు దేవుడు ఇటువంటి వాడికి ఇలాగంటే ఇచ్చారని నేను దేవుడికి అడుగుతున్నాను. దేవుడు చెప్పారు ఏదైనా ఈ పిల్లలు బ్రతుకుతాను అనుకున్నారు కానీ అమ్మించిని అని కూడా వాళ్ళు బ్రతకలేకపోతున్నారు. స్తోత్రం కలిగిన. కొందరికి ఇది దొరకలేరు కాబట్టి ఏడుచుకొని తిరుగుతున్నారు. కొందరు దొరికిన కాబట్టి అమ్మలేని అనుకుని మీ గురించి కాదండి. ఆంధ్రలో ఉన్నవారు, రాయగడలో ఉన్నవారి గురించి స్తోత్రం కలిగింది. అమ్మ ఉన్న భూమిలో ఏం చేయాలి? ఇదన్నీ ఎవరి చేతికి రావాలి? ఈ భూమి ఎవరికి దొరకాలి? ఆంధ్రలో ఉన్నవాడు ఒక కులం ఉంది, ఆడే చేసింది. చెప్పరు. ఆ చేతికి దొరికితే బంగారం పండిస్తారు. అమ్మాసి చేతిగా భూమి దొరికిన అనుకో బంగారం పండిస్తారు. మీ కులానికి దొరికితే మొత్తం అమ్మేస్తాం. అది అమ్మాసి, ఇది అమ్మాసి. అమ్మడం బంగారం పండిస్తారు. వీళ్ళేమో అప్పులు పది. స్తోత్రం కలిగిన. అది స్తోత్రం కలిగినగా. ఏంటి చెయ్యాలి దేవుడా? దేవునికి స్తోత్రం కలిగిన. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలే చెప్పండి. ఆడికి తెలియదు, ఆడికి మొత్తం తీసుకోవడానికి తెలుసు. స్తోత్రం కలిగినగా. ఇది వంట చేయని వాడు, ఇది పండించిన వాడికే నేను చెప్తున్నాను. పండించలేని వాడు అందరూ కలిసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నవాడు దేవునికి అయ్యగారు నాకు అది అమ్మడానికి ప్రార్థన చేయడం. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. స్తోత్రం కలిగి అమ్మ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగ కొట్టలేకపోతే మీరు ఎలాగ బాగుపడతానని నాకు తెలియదండి. సోదరి ఈ పాత్ర మంచిదా చెడ్డదని తెలియదు. కొట్ట తెలియదు, సౌండ్ తెలియదు, వింటున్నప్పుడు తెలియదు. ఇరిగిందా పోనండి. స్తోత్రం కలిగిన కాక పోనీ. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇసహాకు ఏం చేశారు? 100%. ఆ విత్తనం వేశారు. విత్తనం వేసినప్పుడు ఎంత దొరికింది? అది అలాగే దొరుకుతుంది. ఆ కాలం చెప్పాలి మీరు. ఆ కాలం ఏమిటి? కరువులు ఉన్న కాలములు, కరువు కాలములు. ఆడు పంట చేసినప్పుడు ఏం దొరికింది? పంట సమృద్ధి. అలాగా దొరకదు. ఇది పంట చెయ్యాలంటే ఇది వేరే కొన్ని పంట కూడా చేసితే మాత్రమే ఈ పంట దొరుకుతుంది. ఏంటి అది? 26 3వ వాక్యం చూడండి. 26వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఇది దేశమంతా నీ ఎలాగా ఉండాలి? స్తోత్రం గట్టిగా చెప్పండి. ఈ దేశం అందరూ నీ ఎలాగా ఉండాలి? పరదేశిగా ఉండాలి. ఎలాగా ఉండాలి? పరవాసి అంటే పరదేశి. ఇప్పుడు ఈ దేశంలో దేవుడు చెప్పారు నేను నీకు పంట ఇవ్వడానికి రెడీ ఉంది. ఇది కరవలున్న భూమి గాని నీ ఏం చేయాలి? నీ పరదేశిగా ఉంటే నేనేమొస్తుంది? పంట సమృద్ధి ఇస్తున్నట్టుగా ఎంత మాటగా ఇంకా ఎంత మందికి చెప్తున్నారండి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగి ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగని పరవాసిగా ఉంటే దేవుడు యెరెమయా గ్రంథం 42:10 ఇది అండర్లైన్ వేయాలి. 42:10 చూడండి. యెరెమయా గ్రంథం 42:10 చూడండి. యెరెమయా గ్రంథం మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉంది. మీరు తొందరపడక ఈ దేశములో కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును. దేవుడు నేను ఏ చోటలే పరదేశిగా ఉండడానికి ఇచ్చిన దేశములని పరదేశిగా ఉంటే దేవుడు ఈ దేశముల నుండి నిన్నేం చేయను. లేదు పడగొట్టగా అంటే
పడగొట్టడం అంటే నిన్ను అక్కడ నాటబడుతుంది. దేవుడు ఏం చేసినని దేవుడు చెప్పిన దేశములు నీ పరదేశిగా నివసిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తుంది? ఆ దేశములు ఏం చేస్తుంది? నాటబడుతుంది. ఆ దేశములుండి నిన్ను ఎవరు నిన్ను ఏం చెయ్యను? పడగొట్టను. హల్లెలూయా. దేవుడు చెప్పిన దేశములు నివసించిన ఏడల ఎవరు నిన్ను ఏం చెయ్యను? పడగొట్టను. ఎందుకంటే ఆ దేశములు నీ ఎలాగా ఉండాలి? పరవాసిగా, అనగా నీ పరదేశిగా ఉంటే. ఈ దేశం నీది కాదు తల్లి, ఈ దేశం నీది కాదు. ఇది ఒక్క దినములు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోగిన చోటే ఇది. అందుకని మనం అందరు ఈ దేశములు ఒక యాత్రికులు. అందుకని యాత్రికులు ఆయన నీవు ఈ లోకమైన స్థలములు నీ పరదేశిగా నివసించిన ఏడల ఆ దేశము నుండి దేవుడు నిన్నేం చెయ్యను? నాటబడుతుంది. నిన్ను అక్కడి నుంచి కొట్టి అయ్యారు. ఎవరికి అర్థం అవ్వలేదు, ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. అర్థమైన వాడు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒక్క మాట కూడా చెప్పిన ఆ మాట కూర్చోండి, బాకీ వచ్చిన వారు చెప్తాను. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో చూడండి 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో చూడండి 26వ అధ్యాయము దానిలో 16వ వాక్యం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం అది కంటే 26 అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని ఆమె చెప్పండి. కంటే ఈ దేవుడు పరదేశిగా నివసించడానికి చెప్పిన చోటలుండి నిన్ను నీ ప్రాణానికి దేవుడు కాపాడుతుంది. నీ ప్రాణానికి దేవుడు ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? అబీమెలెకు చెప్పుతుంది, ఈ మనుషుడికి నీ ఎవరైనా ముట్టితే మరణ శిక్ష, అంటే శిక్ష ఉంది. అర్థం అవ్వలేదు. అల్లేలే చెప్పండి గట్టిగా. ఏటి తినలేనట్టుగా అల్లేలే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు నిన్ను పరదేశిగా నివసించిన దేశములు నిన్ను దేవుడు నాటబడుతుంది. అక్కడి నుండి నిన్ను కొట్టివేయని దేశములు నీ సరిగా ఉంటే ఆ దేశములు నిన్ను ఎవడు ముట్టితే ఏమవుతుంది? శిక్ష. ముట్టితే ఏమవుతుంది? మరణ శిక్ష ఉంది. ముట్టితే మనం ఇలాగ చెప్పవచ్చు, నిన్ను ముట్టితే దేవుడు చెప్పబడిన చోటలు నిలబడి తిని నాటబడి నివసించిన ఆ ఊర్లు నీ ఉంటే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే ఎవరైనా నిన్ను ముట్టితే ఏమవుతున్నాడు? వాడికి ఏమవుతుంది? దేవుడు శిక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. వెంటనే చదవండి కీర్తనములు 105, 14, 15 వాక్యం చూడండి. కీర్తనములు 105, 14, 15 వాక్యం త్వరగా చదవండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. అంటే నేను అభిషేకించిన వాడికి ఏం చేయకూడదు? అంటే అభిషేకించిన వాడికి ఏం చేయకూడదు? ఆయన అర్థం ఏంటి? అభిషేకించడం అంటే అలాగ కాదు. నీ బైబిల్ నా బైబిల్ అలాగ రాయబడింది, కానీ ఎబ్రాయ భాషలో బైబిల్ అలాగ కాదు. నా క్రీస్తులకి ఏం చేయకూడదు? ముట్టకూడదట. ఎవరికండి? క్రీస్తులకి ఏం చేయకూడదు? అభిషక్తుడని పదానికి అర్థం ఎవరండి? క్రీస్తు అండి. అంటే అభిషక్తుడని పదానికి అర్థం. అలాగే మీరు ఇలాగ చదవండి, అలాగే చదవండి. నేను చెప్పండి, అలాగే చదవండి. క్రీస్తుకు ముట్టకూడదని నా ప్రవక్త. సోదరం చెప్పండి గట్టిగా. అలాగా అయితే దేవుడు బిడ్డలు అందరూ ఎవరు? అది చెప్పడానికి అందరికి భయం. మనమందరూ ఎవరండి? ఇప్పుడు క్రీస్తుగా మారుతున్నారు. ఆ పోలిగా మారుతుంది. ఎప్పుడు ఆయన రాకడ సమయంలో మనమందరూ ఆయన పోలిగా మారిపోతారు. అందుకని ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం. కీర్తనాలు రాసిన క్రీస్తునికి ఏం చేయకూడదు? ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు నిన్ను నివసించడానికి, పరదేశిగా నివసించడానికి ఉన్న చోటలు నివసించిన ఏడల ఆ దేశం నుండి దేవుడు నిన్ను వెళ్ళగొట్టను. ఆ దేశములు నిన్ను స్థాపింపబడుతుంది. ఆ స్థాపింపబడిన దేశములు ఎవరైనా నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు ఏం చేస్తుంది? వాడికి ఏముంది? శిక్ష ఉంది, మరణ శిక్ష. కొందరికి మరణ శిక్ష కలుగుతుంది, కొందరికి ఏమవుతుంది? శిక్ష ఉంది. దేవుడికి ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి. పౌలు గారికి మెడ కోసిన వాడు ఎవరండి? అప్పుడున్న నేరో చక్రవర్తి. స్తోత్రం కలిగిన ఎవరండి? పౌలు గారు మెడకోసారు. స్తోత్రం కలిగిన పౌలు గారు మెడకోసారు. దేవునికి 3 నెలల లోపల ఎవరు మెడకోసారు? ఆయన సొంతం ఏమైంది? ఎవరికి నేను చెప్తున్నారు, మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన ఆమె నన్ను ముట్టితే నీ ముట్టుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అన్నంగా వచ్చి నీ మెడకోయడం కాదండి. దేవుడు నీకేం చేసిన నువ్వు వలన నీ అన్ని జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అంటే నీ మనసులో
ఏదో ఒక తలంపు వస్తుంది. నేను ఇక్కడ నుంచి పర్వతం వెళ్తాను, ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నీ జీవితంలో జరుగుతుంది. జరగడానికి కారణమైన దేవుని బిడ్డలకి ఎవరికైనా ముట్టిన వాడికి దేవుడు ఏం చేస్తుంది? ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ ఉండకూడదని చెప్పుకొని ఏం చేశారు? బైబిల్ మొదటి ఒక రాజుడు ఉందండి, అదే సిదక్య. ఆ రాజుల పేరేమైంది? సిదక్య రాజుడు. ఏం చేశారు? ఆ బైబిల్ ఏమిటంటే చర్మలగితం తీసుకొని వచ్చి ఏం చేశారు? యెరెమీయా చేతుల నుంచి చర్మలగితం తీసుకొని వచ్చి అక్కడ ఆయన దగ్గరలే ఒక అగ్గి మండిన ఒక చోట ఉంది, అది లోపలికి ఏం చేశారు? పడేసిన అని అనుకున్నారు. ఇది పడేస్తే అన్ని పని అయిపోతానని అనుకున్నారు. ఎవరండి? ఆ సిదక్య అలాగే చేసిన కాబట్టి ఏం జరిగిందండి? బబిలోని నుండి వచ్చిందంటారా బాబు. బాబిలోని నుండి ఎవరు వచ్చారండి? ఆయనకు పట్టుకోవడానికి అక్కడ నుంచి ఆ శత్రు సైన్యములు వచ్చి దేవునికి స్తోత్రం ఆ సిదక్య రాజుడికి ఏం చేశారంటే దేవునికి స్తోత్రం మొదటి ఆ కన్ను ఏం చేశారు? ఆ పీకే. ఆమె ఒకటి నిన్ను కన్నుతో చేశాను కాబట్టి నిన్ను కన్ను దేవుడు ఏం చేశారు? పీకేతారు. రెండవది చెయ్యి కాళ్ళు ఏం చేశారు? చెప్పండి ఏం చేశారు? సంగిలితోని బెందించి ఆయనకి ఎక్కడికి తీసుకొని బబిలోనికి తీసుకొని వెళ్ళి ఎందుకు తీసుకొని వెళ్ళిపోయిందంటే అప్పుడున్న ప్రవక్త అయిన యెరెమీయా గారు వాక్యం చెప్పినప్పుడు యెరెమీయా గారికి ఏం చేశారంటే బెందించి అక్కడ బురదలలోనికి దిగబెట్టారు. ఎక్కడికండి? బురదలోని. అక్కడ బురదలోని నుండి ఏం చేయరు? బురదలో నుండి ఆడు బయటికి తీసుకొని వచ్చి బయసు కట్టి తీసుకొని వచ్చి ఆడు నివసించిన ఇంటి దగ్గరే ఒక చోటలో ఏం చేశారు? చెయ్యిగాలు బంధించి అక్కడ కట్టారు. కట్టించినప్పుడు రోజుకి ఒక్క రొట్టి ఇచ్చారు. రోజుకి ఎవరికి ఇచ్చారు? యెరెమీయా గారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ తిన్నుకొని యెరెమీయా దేవుడితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే అదిగో వచ్చిందిరా బబిలోను నుండి. వచ్చినప్పుడు యెరెమీయా గారికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బైబిల్ మొత్తం తీసుకొని వచ్చి కాలిసి తెయిస్ నది మీదకి ఏం చేశారు? బైబిల్ కాలిసిన బూడిద మొత్తం తెయిస్ నదిలోకి కలిపారు. ఈ నదిలో నీళ్ళు ఎక్కడెక్కడే వెళ్ళి కొట్టారు. అక్కడెక్కడ బైబిల్ విశ్వసించిన లక్షల చెప్పండి గట్టిగా. నేను ఈ రాత్రి చెప్పినవి ఏమనగా ఎందుకు దేవుడు అలాగ మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మీరు తెలుసుకో తల్లి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి నీకు చెప్పిన చోటలో నీ ఉంటే సమృద్ధి వస్తే అది చెప్పడానికి నేను వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆమె చెప్పండి. అక్కడ అభిమేలకున్న వారందరూ ఏం చేశారు? పంట చేశారు, కానీ ఏం అవ్వలేదు. మారు పంట మొత్తం ఎండిపోయినప్పుడు ఇస్సాకు దేవుడు చెప్పిన దేశములు పరదేశిగా నివసించారు. ఆ దేశం నిన్ను ఏం చేసిన వెళ్ళగొట్టను అని దేవుడు చెప్పారు. ఆ దేశంలో నివసించే నిన్ను ముట్టిన వాడికి నేను ముట్టుతానని చెప్పారు. అక్కడికి ముట్టిన మాత్రం కాదు, ఏది భూమిలో ఆయన పంట చేశారు ఆ భూమి ఏం చేశారు? ఎండిన భూమి 100 ఫలం ఇచ్చినట్టుగా దేవుడు అద్భుతం చేశారండి. ఈ రోజు నీ కూడా దేవుడు చెప్పినట్టుగా నివసించిన ఏడులా అందరు చేశారు, కానీ నీ చేసినకి మాత్రం 100 పంట. అంటే 1000 పరిపాలన జరిగినప్పుడు అనగండి పంట జరుగుతుంది. అనగండి పంట ఎలాగండి పంట? ఇప్పుడు ఒక్క ఏకర్ పొలములు పంట చేసి ఎంత దొరుకుతుంది? ఎంత బస్తా బియ్యం దొరుకుతుంది? బియ్యం కాదు, ధాన్యం దొరుకుతుంది. అంటే మీరు అనుకున్నారు అయ్యగారు బియ్యం చెప్తున్నారండి. పోనే అది కొంచెం ఎక్కువ పంచండి. ఒక 10, 30 లేదు 35. అది నొక్కి చేసే 35. అదేంటి? అది యూరియా వేయాలి, పిన్నట్టు పాఠం పోసే పిన్న ఏది బోస వేయాలంటే నాకు తెలియదు. అదన్నీ మరిచిపోయింది. స్తోత్రం కలిగింది. పిన్న ఏంటంటే ఇది బాగా పంటాలంటే ఏం చేయాలి? మందులు వేయండి. దేవునికి స్తోత్రం. నేను ఒకప్పుడు పంట చేసినప్పుడు నాకు పొలం ఇప్పుడు కూడా అది అలాగ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవరు పని చేయలేదు. నా చెల్లి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, ఏదో చేసి ఆడు తింటున్నారు. పోనీ దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదేంటి ఏంటంటే తెలుసుగా దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తున్నారంటే అది ఉప్పు వేస్తుంది. ఉప్పు స్తోత్రం. ఉరి వేసినప్పుడు ఏమవుతుంది? ఉప్పు వేస్తుంది. ఉప్పు వేసిన తర్వాత ఏం అవుతుందంటే అప్పుడు ఈ మందు కింద ఏం వేయలేదు, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా పాఠం బాక్స్ యూరియో ఏదంటే చెప్పండి, ఊరియో పాఠం 50-50 ఏదంటే అన్ని మొత్తం 50-50. అది లేని పేరు మందు పేరు అలాగా ఉంది. ధాన్యం కూడా 50-50. స్తోత్రం. సంవత్సరం దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. నీ మనసును అక్కడిక్కడ వెళ్ళకుండా అందుకని నీ చరిత్రం కొంచెం పని వెనక చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే నేను అడిగారు మనుష్యుడు, మనము ఆదివారం చర్చలు అని చెప్పినప్పుడు పిల్లలకు అడిగారు మనుష్యుడు ఎన్ని యుగములు ప్రయాణం చేశారు అడిగినప్పుడు తెలియదు. యుగమా
మనుషుడు ఏ యుగాలు ప్రయాణం? ఇప్పుడు ఏ యుగం అండి ఇది? అది బైబిల్ అనుసరించి లోక సంబంధం అనుసరించి కలియుగం, అది హిందూ ధర్మం. రాళ్ల యుగం నుంచి ప్రారంభించుకొని రాళ్ల యుగం. అప్పుడు బాబు తాతగారు మన తాతగారు ముత్తాతగారు అప్పుడు కత్తి లేదు ఏం చేశారు? అదని మీకు తెలియాలండి. యోషువ ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చి ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు? గిల్గాలికి. ఎవరికి వచ్చారు? గిల్గాలికి వచ్చారు. ఎక్కడికి తీసుకొని వచ్చారు? అప్పుడు ఈ ఎడారిలో పుట్టిన పిల్లలకి ఏం చేయలేదు? సున్నతి చేయాలి. ఎడారి పుట్టిన పిల్లలకి ఏం చేయలేదు? ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు అందరు సున్నతి చేయరు. ఎడారి పుట్టిన పిల్లలకి ఏం అవ్వలేదు? సున్నతి చేయలేను. కాబట్టి ఏం చేశారు? యోషువ ఒక రాయితోని ఏం చేశారు? అదన్నీ చేయలేదు. యోషువ గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే నేను చెప్పిన సంగతి అన్ని తెలుసు. రాయితోని ఒక కత్తి తయారు రాయితోని ఏం చేశారు? లేదు చెప్పండి గట్టిగా. మీకు అది అర్థం అవ్వలేదులండి. నేను ఆదివారం చేప తీసుకొని వచ్చానండి. చేప చూపించుకుంటూ కట్టి చేసి అది నేను కడిగినప్పుడు ఆ చేప ముట్టినప్పుడు నేను చెయ్యేమైంది? పులుసు కాదు, అది ఒక ముళ్ళు నన్ను ముట్టినప్పుడు ఏమైంది? ఆ ముళ్ళుకి అంత ఇది ఉందే, కత్తిలు దానికంటే ఎక్కువ. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఎక్కడ నుండి వచ్చారు మనుషుడు? ఏ యుగములుండి? రాళ్ళ యుగములుండి ఇప్పుడు ఆటం యుగములు వచ్చేది. స్తోత్రం. నీ ఎత్తుల వంటి యుగం ఉంది. అదకెందుకు చెప్తాను? డబ్బులు ఇస్తే అదని చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, అమ్మా మేము చెప్పండి గట్టిగా. ఇప్పుడు కష్టపడి ప్రయాసపడితే ఒక భూమి నుండి ఏకర్ల నుండి ఇక్కడ 30 బస్తాలు ధాన్యం దొరుకుతుంది. కానీ యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలన ఇక్కడ భూమిలో జరిగినప్పుడు 5 సెంట్లు ఉంటే చాలు. 5 సెంట్లు ఉంటే నీకేమంతమ్మా? ఇది తినడానికి ఇచ్చే అది మిగులుతుంది. ఇది ఎవరికైనా అమ్ముతే బాగుంటాడు అనుకున్నారు. ఏమే స్తోత్రం కలిగిన అంత సమృద్ధి కలిగిన ఒక యుగము రావడానికి రెడీగా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన. అది రెడీగా ఉండడం మాత్రం కాదు, ఆ స్థలములు నీ కన్నతోని చూస్తే. ఇప్పుడు చూడండి పాస్టర్ వాక్యంతోని చెప్తున్నప్పుడు నీవు ఆ యుగములు కూడా నీ ప్రవేశించిన ఏడల నీ కూడా అయ్యగారు ఆ రోజు చెప్పినట్టు కాదు. ఇదిగో ఆమె భూమి ఏమైందండి? పంట ఇస్తున్నారు. స్తోత్రం. అప్పుడు ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఏంటంటే దేవునికి స్తోత్రం కలిగిన పంట అవుతుంది. ఏది కొండలు ఏమవుతున్నట్టు పండే అవుతున్నారు. వనములు అంటే అటవీ వలన పండే అవుతున్నారట. అటవీ వలన పండే అవుతారు. అటవీ ఎలాగ ఉన్నారో అదే విధంగా పంట కూడా ఎలాగ అవుతారు. స్తోత్రం కలిగి. సరి అయిన అడవి ఎవరైనా చూసిందా? దట్టమైన అడవి చూసిందా? అది మీరు చూసారు. ఇక్కడ పైన ఉన్నది అది 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 జిగిడి తోట. అది అది కాదు. సరి అయిన అంతమైన అడవి లోనికి అయితే గిటిగిటి అంటే ఇక్కడ మొత్తం సైలెంట్ మాత్రం ఇక్కడ మొత్తం చీకటి. ఎందుకు చీకటి? చెట్లు కదా. ఆ చెట్టు మొత్తం కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తే అక్కడ లోపలికి ఏం రాదు. రాత్రి పగలు ఒక్క రీతిగా కనిపిస్తుంది. మధ్యన ఎలాగంటే సౌండ్. తర్వాత మధ్యన ఏంటని ఎనుగువండి ఆ పులి శబ్దం వస్తుంది. ధైర్యం ఉంటే వెళ్ళొచ్చు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. అడవిలోకి సరిగానే అడవిలోకి ఎక్కాలంటే మీరే లేదా మన గుండె ఏమవుతుంది? దడదడతో అవుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగినప్పుడు దానికంటే నీకంటే స్పీడ్ నాకు కూడా అడుగుతుంది. అడవి కాదు, ఎవరు ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని తెలియదండి. ఏది అటవీ జంతువు అండి. దేవునికి స్తోత్రం కలిగి. అలాగా ఈ భూమి మొత్తం పండే అయిపోతుంది మాత్రం కలిగి. దేవునికి స్తోత్రం. అలాగే అయితే విక్రమంలో ఎన్ని భూమి స్తోత్రం. కొందరు భూమి ఇప్పుడు అమ్మడానికి ఉన్న భూమి కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది కూడా ఆమె స్తోత్రం కలిగిన పంట సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. పంట సమృద్ధి కోసం ఎన్నెన్ని ప్రయత్నం చేయడము మీకు తెలియదు. భూమిలో పొందితే ఏంటంటే పంట సమృద్ధి కలిగానండి. ఏంటి చెయ్యాలంటే దేవుని బిడ్డలారా నాకు తెలియదండి. మీకు స్తోత్రము. అంటే మరుభూమిలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? పంట చేస్తున్నాం. మరుభూమిలో ఎలాగ పంట చేస్తున్నా చెప్పండి? కొన్ని చోట్ల మట్టి వేసి ఏం చేస్తున్నారు? పంట చేసుకుంటున్నారు. ఇంకా ఇలాగ పంట చేస్తుంది. హైడ్రోఫోనిక్ ఈ పైపులు పెట్టేసుకొని పైపులో
తర్వాత ఇది పెట్టి టెంట్ పెట్టుకొని చేస్తున్నారు. టెంట్ పెట్టితే రాత్రి టెంట్ పెట్టితే ఏమవుతుంది? అది సోదరం, ఆ మంచి వర్షం అవసరం లేదు. మంచి వలన టెంట్ లోపలికి మంచి పడుతుంది. ఆ మంచి నుండి నీళ్ళతోని సూపర్ పంట చేసిన. మీరు నీళ్ళు లేదు ఏడిచిన వాడికి అందరికి ఇస్రాయేల్ దేశంకి వెళ్ళి నేర్చుకో. సూత్రం కలిగిన ఒక చెట్టుకి ఎన్ని డ్రాపులు సూత్రం కలిగింది. ఆపారు సూత్రం కలిగింది కాక. అమ్మో దాన్ని నేర్చినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగిందా అమ్మ, నీకు తెలియదు. ఇస్రాయేల్కి ఎందుకని యేసయ్య వాక్యం చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగి ఇస్రాయేల్ దేశం వెళ్ళకుండా వాక్యంలోనికి వెళ్తే సంతోషం ఎంత ఘనమైనది. దేవునికి సూత్రం కలిగింది కాక. పంట ఎలాగా పంట దొరుకుతుంది? ఎలాగ సమృద్ధి కాదు. ఇసగాకు విత్తనం వేశారు, 100 పంట. దేవునికి సూత్రం కలిగింది కాక. హల్లెలూయా. అలాగ పంట కూడా మన విక్రమర సంఘములు కూడా జరిగిన కాక. స్తోత్రం కలిగిన. అందుకని విక్రమర పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా నీ ఉన్న చోట్ల పరదేశిగా నివసిస్తే దేవుడు చెప్పినట్టుగా చోటలు దేవునికి స్తోత్రం కలిగినగా నీ ఉంటే నిన్ను ఎవరు ముట్టను. దేవుడు చెప్పిన చోటలు నీ ఉంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు సమృద్ధి కలిగినట్టుగా ఈ సంఘం కూడా వర్ధిలింపు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్టుగా ఊరు వారు చెప్పినట్టుగా, ఏదో పాస్టర్ చెప్పినట్టుగా కాదు, ఆడి చెప్పినట్టు కాదు, జోని పాస్టర్ చెప్పినట్టు కాదు, లేఖనమే చెప్పుతున్నారు. దాని ప్రకారం చెయ్యడానికి రెడీ అవుతుంటే నీ సంఘం కూడా రాబోవు దినమున ఏమవుతుంది? పెరిగిద్ది, ఫలిస్తుంది. అంతే, అందరు నమ్మకం ఉంటుంది. అది చెప్పలేదు, ఆడికి నమ్మకం లేదు. స్తోత్రం. నీ విశ్వసించినది నీ నోరుతోని ఏం చేయాలి? నీ పలకతోని. ఎలాగా దేవుడు ఇస్తుంది సంఘములకి? 100 పంట ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 100 బలం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీ నమ్మలేకపోతే నీ నమ్ముతున్నారు. ఎందుకంటే నే విశ్వాసంతో ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన వాక్యములు నేను ఈ డిక్లేర్ చేస్తున్నారు. ఎందుకలగా చెప్పడానికి కారణము, ఆదామునికి దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నీ ఫలించాలి. అలాగే అయితే ఆశీర్వాదం నా తల మీదే ఉంది. నేను వెళ్ళిన భూమి ఎండిన భూమి కాదు. ఎండిన భూమిలోకి నాది అడుగు పెట్టితే ఆదాముకి చేసిన ఆశీర్వాదం నా తల మీద ఉన్న కాబట్టి నీ ఫలించి విస్తరింపబడగా. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి విక్రముల సంఘం ఫలించి విస్తరింపబడిన కాక, ఆశీర్వాదం జరిగిన కాక. ఆదామునికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఈ సంఘ లోపలికి ఈ రాత్రి డిక్లేర్ చేస్తున్నా. అలాగే జరిగిన కాక. సమర్పించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఈ రాత్రి వేళ కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియబోస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము వినగలిగి తీరా. 1000 ఏళ్ల పరిపాలన కాల తరగతిలో దేవా, పూర్తిగా నీళ్లతో దేవా, సమృద్ధి కలిగిన నీళ్లతో దేవా సదుపాయం దయచేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన సమయంలో దేవా సమృద్ధిగా పంట సమృద్ధి అయి తీరేంతటిగా దేవా నీవు సహాయం దేవా సక్రియలు దయచేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ దేవా మేము నీ సన్నిధి దేవా నీవిచ్చిన నీళ్లను తాగుతుంటూ దేవా నీవిచ్చిన వాక్య లేఖనాలను అనుసరించి మా లోపల నీళ్ళుటపు ఉబికి పొంగినట్లు దేవా నీ వాక్యానుసారంగా జీవించి తీరడానికి కృప దయచేయండి. నీ వాక్యములో ఎదుగుదల పొంది తీరేంతటిగా, నీ వాక్యం ఏం చెప్పుచున్నదో దాన్ని అనుసరించి జీవితాన్ని క్రమపరిచి తీరేంతటిగా దేవా మమ్మల్ని సహాయపరచండి. ఈ రాత్రి వేళ ఒకసారి మా జీవితాన్ని మేము పరిశోధించుచున్నాం. గత రోజుల్లో, గత గడియల్లో దేవా నీ వాక్య వ్యతిరేకతగా ఉన్నవి ఏవైనా మా జీవితంలో చేసి ఉంటే రాత్రి వేళ మమ్మల్ని మందించండి, క్షమించండి, మమ్మల్ని శుద్ధిపరచండి దేవ. ఈ రాత్రి వేళ ఒక హెచ్చరికగా మా జీవితానికి దేవా మార్పు కలిగి తీరించమని కోరుచున్నాం దేవా. మేమందరం కూడా సంఘ బిడ్డలు 1000 ఏళ్ల పరిపాలన కొరకు సిద్ధపాటు కలిగి తీరేంతటిగా, మా ఆత్మీక జీవితాన్ని గమ్యం చేరి తీరేంతటిగా దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దైవిక ఆరాధన కోడికలు దేవ నీ సన్నిధిలో నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో అప్పగించలేని బిడ్డలను దేవ సమర్పించుచున్న వారి జీవితం మార్చండి దేవ. దేవునికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా మారి తీరును గాక వారి జీవితం. ఈ ఊర్లో నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి. వారి లోపల ఏ క్రీస్తైన నీళ్లు ఉబికి తీరేంతటిగా, వాక్యమైన లేఖనాలు ఉబికి తీరేంతటిగా దేవ నిజమైన పంట సమృద్ధిలోకి వచ్చి తీరేంతటిగా కృపావాత్సల్యం దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు మాతో వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వాక్యం ఆలకించిన బిడ్డలందరూ కూడా దీవించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము ఆనుకుంటున్నాం అయ్యా. నీ వాక్యములో మేము ఆదుకొని జీవించుచున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయం దయచేసినందుకు
స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా, చివరిగా మరోసారి గట్టిగా. దేవుడు మనల్ని కూడా దీవించిన దేవునికి స్తోత్రం చేద్దాం. నీలుటగా మనలో నీలుట ఉబికినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. లేఖనాలు అనుసరించి మార్పు దయచేసిన దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని సహాయపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.